డైరెక్టర్ షణ్ముగ సంపన్ని తాను చెప్పాలనుకున్న కథ బాగున్నా దాన్ని తెరకెక్కించే విధానంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. అప్పుడప్పుడు మన దగ్గరలో కొంతమంది వింత ఆకారంలో పుడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని దాని నక్షత్ర గృహకూటమి ఆధారాలు కొన్ని ప్రత్యేక నక్షత్రాలు పుట్టిన అమ్మాయిని బలిస్తే వికృతి వింతగా పుట్టిన షణ్ముగుడిని మామూలు మనిషి చెయ్యాలన్న తండ్రి తాపత్రయం కనిపించిన ఏది ఏమైనా ఇతరులకు హాని కలిగిస్తూ తాను సహజంగా హర్షించడు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సీన్స్ చూస్తే దర్శకుడు మరీ ఇంత సిల్లీగా ఎలా తెరకెక్కించాడనేది అనేక అనుమానాలు వస్తాయి. ఆ సంగతి పక్కన పెడితే హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా నచ్చుతుందనే చెప్పాలి. ఇందులో క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు పూజల విషయంలో దర్శకుడు మరింత పరిశోధనలు చేసి తెరకెక్కిస్తే సినిమా మరొక లెవెల్లో ఉండేది. తెరపై హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను కాస్త రిలీఫ్ ఇస్తాయి. కానీ సినిమాలో అదే అవసరం లేకున్నా కావాలని ఇరికించినట్టు ఉంటుంది. సంగీత దర్శకుడు ఆర్ఆర్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు ఓకే, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటర్ తన కత్తెరకు అంతగా పదును పెట్టలేదు అనిపించింది. ఆది కుమార్ గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు. సినిమా ఎస్ఏ సూర్య పాత్రలో అలరించారు. అవికా ఘోర్ చాలా కాలం తరువాత తెరపై గ్లామరస్గా కనిపించారు. ఇక మిగిలిన నటీనటులు పరిధి మేరకు నటించారు. సినిమా అయితే పర్లేదు, ఒకసారి చూసేయండి మరి.